నేను అనేక సార్లు ప్రస్తావించా. ఎప్పుడైనా సరే సంస్కారవంతమైన రాజకీయం ఆంధ్ర ప్రజలు కోరుకుంటారు. కానీ మూర్ఖులైన కొంతమంది ఏదైతే కుల పిచ్చతో, వర్గ పిచ్చతో, వర్ణ పిచ్చతో, వ్యక్తుల పిచ్చతో రగిలిపోయేటటువంటి వాడు మాత్రమే మంచిని కాకుండా మావాడు ఏం చేసినా మంచి అనుకుంటాడు. అట్లాంటి వాళ్ళ కోసం కాదు మనం వ్యవహరించాల్సింది. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి చోట్లన పారిశ్రామికవేత్తలు వేధించే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో మాత్రమే పారిశ్రామికవేత్తలను కూడా ఓన్ చేసుకోవడం, మన వాళ్ళు కాకపోతే వేధించడం, మన హయాంలో పెట్టుబడులు వస్తే అంగీకరించడం అన్నటువంటిది నడుస్తోంది. దానివలన పారిశ్రామిక ప్రగతికి ఆటంకం. రాజకీయ నాయకుల కోసం పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టరు. వాళ్ళకి ప్రశాంత వాతావరణం కోసం పెట్టుబడి పెడతారు. ఒకడి హయాంలో పెడితే ఇంకోటి వచ్చి వేధిస్తాడంటే ఎట్లుంటది? ఈ విషయంలో సంస్కారయుతంగా నేర్చుకోవాల్సింది కేసీఆర్ దగ్గర. కేసీఆర్ ఓపెన్గా అక్కడ జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి, ఇదిగో రాజశేఖర రెడ్డి హయాంలో ఇది జరిగింది, అంతకుముందు జనార్దన్ రెడ్డి హయాంలో ఇట్లా జరిగింది, చంద్రబాబు గారి హయాంలో ఇట్లా జరిగింది, ఈవెన్ కేటీఆర్ కూడా అనేక సార్లు మాట్లాడారు. విమర్శలప్పుడు విమర్శలు ఉన్నాయి, బట్ ఆ మొక్క చెప్పారు. బట్ ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రం అలాగా ఎదుటి వాళ్ళు చేసింది సచ్చినా చెప్పుకో, పైగా అంతా మేమే అనే క్రెడిట్ని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశం, మొన్న ఒక సర్ప్రైజ్ చెప్తాను, ₹1,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రాకి రాబోతున్నాయంటూ లోకేష్ ఒక ట్వీట్ చేయడం, నిన్న రెన్యూబుల్ ఎనర్జీ సంస్థ వాళ్ళు 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రకటించడం, 2019లో పారిపోయిన వాళ్ళు ఇప్పుడు చివరికి మళ్ళీ వస్తున్నారు అని ప్రకటించడం లోకేష్ చేశారు. దానికి కౌంటర్గా ఇప్పుడు సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వైసీపీ నిన్నటి నుంచినే ట్రోల్ చేస్తోంది. అప్పట్లో ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ చీఫ్ వచ్చి జగన్తో కూర్చుని 2023, 2019లో జగన్ అధికారంలోకి వస్తే 20 నాటికి ఈ ఎలక్షన్స్ గొడవలో ఉంది, ఏది స్థానిక ఎన్నికలు. 20 తర్వాతన ఈ కరోనా వచ్చేసింది. 21, 22 దాకా కరోనా గోలే ఉంది, దాదాపు 2 సంవత్సరాలు అదే. ఆ తర్వాతన పెట్టుబడులకి 23లో తను సదస్సు పెట్టాడు. అప్పుడు దాదాపు 14 లక్షల కోట్ల పెట్టుబడులు. అప్పుడు వచ్చి ఇక్కడ పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రోజున 97,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది రెన్యూ పవర్ అన్నటువంటి విషయాన్ని అప్పుడు ఎవరైతే సుమంత్ సిన్హా ఆ సంస్థ హెడ్కి సంబంధించినటువంటి ట్వీట్ని కూడా ఆనాటిది తీసి చూపెడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ఒప్పందాన్ని ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నారు అన్నట్టు. ఈవెన్ నిన్న ఇళ్ళది కూడా జగన్ టైంలో ఇచ్చినటువంటి ఇళ్ళని ఓకే చేసి ఇచ్చిన స్థలాలు, కన్స్ట్రక్షన్ బిగిన్ అయినటువంటి ఇళ్ళని అప్పట్లో టిట్కోకి సంబంధించి అంతకుముందు పూర్తి చేయని వాటిట్లో టిట్కో ఇళ్ళు జగన్ టైంలో 50,000 పూర్తి చేస్తే అది 1,00,000 అని చెప్పారు. ఇప్పుడు అవి ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు జగన్ ఇచ్చేసేసి 3 లక్షల ఇళ్ళు మేమే అని చెప్తున్నటువంటి అంశాలని ఇక్కడ వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది.